జీవ రసాయనాలతోటి కానీ లేదంటే జీవ నియంత్రణ సాధనాలతోటి మనకు విత్తన శుద్ధి చేసుకునేటప్పుడు ఏంటిదంటే మనకు ఈ వాటిని ఏంటిదంటే ఒక ఆర్డర్లో చేసుకోవాలి మేడం. ఒకటి ఏంటంటే ఫస్ట్ ఈ క్రిమి సంహారకాలు ఫంజిసైడ్ కానీ ఇన్సెక్టిసైడ్స్ తోటి విత్తన శుద్ధి చేసుకొని తరువాత మనం ఏంటిదంటే ఈ రైజోబియం కల్చర్ లాంటివి లేదా మనకు ఈ జీవ నియంత్రణ సాధనాలతోటి విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి. మనకు ఏంటిదంటే ఈ విత్తన శుద్ధి జీవ నియంత్రణ సాధనాలు ముఖ్యమైన జీవ నియంత్రణ సాధనాలు ఏంటంటే ట్రైకోడర్మా, ముఖ్యంగా ట్రైకోడర్మా తోటి రైతులు చాలా చేస్తుంటారు. కాబట్టి ఈ ట్రైకోడర్మా అనేది ఒక శిలీంధ్రం కాబట్టి మనము మొదటగా శిలీంద్రనాశినితోటి విత్తన శుద్ధి చేసుకోకుండా తర్వాత ఫస్ట్ ఇన్సెక్టిసైడ్స్ తోటి విత్తన శుద్ధి చేసి తర్వాత ఫంజిసైడ్ తోటి చేసి తర్వాత మనం ఈ శిలీంద్రనాశిని తోటి ఈ ట్రైకోడర్మా తోటి విత్తన శుద్ధి చేయడం వల్ల ఈ ఇన్సెక్టిసైడ్ శిలీంద్రనాశిని ఏదైతే ఉందో ట్రైకోడర్మా కూడా ఒక శిలీంద్రమే కాబట్టి దానికి పాయిజన్గా అది పనిచేస్తుంది. కాబట్టి మనం ఈ ట్రీట్మెంట్ చేసుకున్న ట్రైకోడర్మా అనేది వృద్ధి చెందకుండా చనిపోతుంది అనమాట. కాబట్టి మనకు ఈ ఆర్డర్ అనేది చాలా ముఖ్యం. సో ఫస్ట్ ఇన్సెక్టిసైడ్ తోటి ఫస్ట్ ఫంజిసైడ్ తోటి తర్వాత ఇన్సెక్టిసైడ్ తోటి తర్వాత మనం ఈ ట్రైకోడర్మా విరిడి తోటి విత్తన శుద్ధి చేసుకోవాలి.